హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో చాలామంది స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ 2024 పాయింట్ ఆఫ్లో ఎన్టీఏలో స్కామ్ జరిగింది. ఆ స్కామ్ గురించి కూడా మీరు ఒక వీడియో చేయండి సార్ అని చెప్పని కామెంట్స్లో రావడం జరుగుతుంది. అయితే నీట్ ఎగ్జామ్ 2024లో జరిగినటువంటి స్కామ్ ఏంటి, సో దాని గురించి ఒకసారి చిన్నది మనం ఒక ఐడియా అయితే తీసుకుందాం. సో ఇక్కడ మనకు చూడొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఈ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపించేటటువంటి మ్యాక్సిమం ఇక్కడ మనకి 62, 63, 64 ఇలా మనకు వరుసగా స్టూడెంట్స్ తాలూకా సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. అయితే ఇందులో మనకి ఏవైతే ఇక్కడ రెండు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, 68 ఒకటి, 69 ఒకటి. సో ఈ రెండు ర్యాంకులు ఏదైతే ఉన్నాయో 68, 69 ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ మనకు కొద్దిగా ఇబ్బంది అయితే కనిపించింది. ఏంటా ఇబ్బంది అనేది మనం ఒకసారి చూస్తే, సో వీళ్ళిద్దరిది కూడా ఒకసారి మనం ఏదైతే మనకి నీట్ తాలూకా స్కోర్ కార్డ్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఆ స్కోర్ కార్డ్ చూస్తే ఏంటి ఎక్కడ మనకి మిస్టేక్ జరిగి ఉండొచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ స్కోర్ కార్డ్ ఏంటి అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు 718 మార్క్స్ వచ్చినాయి. సో 718 మార్క్స్ వచ్చిన టోటల్ అంటే మ్యాక్సిమం 720 మార్క్స్కి 718 మార్క్స్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఈ 718 మార్క్స్ అసలు వస్తాయా లేదా అనేది ఇక్కడ ఫస్ట్ వస్తున్నటువంటి, అంటే 720 మార్క్స్లోనూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిట్ కానీ మీరు ఆన్సర్ కానీ రాంగ్ అయితే ఒకటి ఆన్సర్ అయితే రాంగ్ అయితే మనకి -5 మార్క్స్ పోతాయి. సో -5 మార్క్స్ పోతే మనకి ఏమవుతుందంటే అంటే 715 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ లేదు ఒక దాన్ని మీరు ఆన్సర్ చేయలేదు, ఒక బిట్ కంప్లీట్గా వదిలేశారు. సో వదిలేస్తే మనకి ఏమవుతుంది, ఓన్లీ జస్ట్ ఏంటంటే దాన్ని మీరు టచ్ చేయలేదు, ఏం చేయలేదు, మనకి ఏమవుతుంది 4 మార్క్స్ అయితే మీరు అక్కడ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 4 మార్క్స్ లాస్ అయితే మనకి ఎన్ని వస్తున్నాయి, 716 మార్క్స్ అయితే రావాలి. కానీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే 718 మార్క్స్ అనేది అసలు వచ్చేటటువంటి ప్రసక్తి లేదు అసలు. ఇక్కడ మనకి ఏంటంటే ఒకవేళ ఒక బిట్ మిస్టేక్ చేస్తే మీకు 715 రావాలి, లేదు ఒక బిట్ మీరు ఆన్సర్ చేయకుండా వదిలేస్తే ఒక 4 మార్క్స్, దానికి సంబంధించి 4 మార్క్స్ కూడా మీరు లాస్ అవుతారు కాబట్టి 716 మార్క్స్ అయితే రావాలి. కానీ 718 మార్క్స్ రావడం అనేది ఇక్కడ రాంగ్. దీంతోపాటు మనకి ఆల్ ఇండియా ర్యాంక్లో మనకి 69 వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకటి కూడా ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఇక్కడ మీరు మళ్ళీ చూడొచ్చు 719 మార్క్స్. సో 719 మార్క్స్ రావడం అనేది కొద్దిగా ఇబ్బంది, అసలు జరగని పని అసలు ఇది. ఈ 719 మార్క్స్కి మనకి ఏంటంటే ఆల్ ఇండియా ర్యాంక్ 68 ర్యాంక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కూడా ఒక రకంగా చూస్తే కరెక్ట్ కాదు అసలు. ఈ 2 మార్క్స్ మనకి ఏ రకంగా చూసినా సరే వచ్చే ప్రసక్తే లేదు. అయితే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే దీనికి చాలా వరకు డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. పిల్లలు కష్టపడి చదివిన తర్వాత ఇలాంటి రిజల్ట్ ఇవ్వడం అనేది అది ఎన్టీఏ అసలు కరెక్ట్ ప్రాసెసే కాదు. సో చాలా వరకు దీన్ని ఆలోచించి ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. ఎక్స్ప్లెనేషన్లో వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ప్లెనేషన్లో ఒక విషయం అయితే క్లియర్గా రాశాడు. ఇక్కడ మనకంటే ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు ఈ టైం అంటే ఎగ్జామినేషన్ టైంలో మనకి లాస్ ఆఫ్ టైం అని ఇవ్వడం జరిగింది. సో ఈ లాస్ ఆఫ్ టైం ఉండడం వల్ల అంటే టైం అనేది మనకి డిలే అయింది ఎగ్జామినేషన్ సెంటర్లో. ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వడం కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా సరే మీరు ఎగ్జామినేషన్ టైం కానీ మీకు కరెక్ట్గా లాస్ అయితే, సో లాస్ అయినప్పుడు మనకి ఏంటంటే నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఒకటి అప్లై చేసి ఈ నార్మలైజేషన్ ఫార్ములా బేస్ పైన వీళ్ళకి మార్క్స్ అయితే అడిషనల్గా యాడ్ చేయడం జరుగుతుంది. సో అలా మనకి ఇక్కడ వీళ్ళకి టైం లాస్ అయింది కాబట్టి వీళ్ళు దీని గురించి ఆర్గ్యూ చేశారు కాబట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా మేము అడిషనల్గా మార్క్స్ అయితే యాడ్ చేసాము అని వీళ్ళైతే మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చు. ఆ రకంగా మనకి వీళ్ళకి ఏమైంది 718 అదే మనకి 719 మార్క్స్ వచ్చాయని చెప్పి వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఏంటంటే ఇలాగా చాలా అంటే ఇలాంటి ఎగ్జామ్స్ చాలా జరుగుతుంటాయి. సో ఎగ్జామినేషన్స్లో చాలా వరకు ఎగ్జామినేషన్ ఏంటంటే ఎక్కడ వచ్చినటువంటి ఇన్విజిలేటర్ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళ వల్ల అవ్వచ్చు, లేదా ఏదైనా పేపర్ వల్ల అవ్వచ్చు, ఏదైనా ప్రాబ్లం అయ్యి లేట్ అవుతుంది. సో లేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇలా మార్క్స్ యాడ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. సో ఈ ప్రాసెసే అంత ఎఫెక్టబుల్గా అయితే లేదు. సో రిమైనింగ్ అదే సెంటర్లో చాలామందికి టైం లాస్ అవుతుంది. కానీ వీళ్ళిద్దరికీ ఎందుకు మార్క్స్ అయితే యాడ్ చేయాల్సి వచ్చింది? సో వీళ్ళిద్దరూ మనకి ఏంటంటే వాళ్ళిద్దరూ దాని గురించి ఆర్గ్యూ చేశారు కాబట్టి మార్క్స్ అంటే రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఇన్ కేసు దీని గురించి తెలియకపోతే వాళ్ళు మార్క్స్ లాస్ అయినట్టే కదా. సో సంవత్సరాలు కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్ రాసి, సో రాసిన తర్వాత ఇటువంటివి అన్నీ జరుగుతుంటే పిల్లలకు కూడా చాలా వరకు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అయితే తప్పుతుంది. సో మ్యాక్సిమం ఎన్టీఏలు కూడా దీని గురించి కొద్దిగా ఆలోచించాలి. సో ఆలోచించే రిజల్ట్ అయితే మాత్రం బయట రిలీజ్ చేస్తే బెటర్గా ఉంటుంది అని నా ఒపీనియన్. ఓకే, ఇది ఓవరాల్గా జరిగినటువంటి మిస్టేక్ ఇది. సో దీని గురించి వీడియో చేయమని కాబట్టి చేశాను. అంటే ఇది ఒక రకంగా కరెక్ట్ కాదు. 718, 719 మార్క్స్ అనేది ఎలా వస్తే అసలు రావడానికి కూడా ఛాన్స్ లేదు. సో టైం లాస్ అవ్వడం వల్ల యాడ్ చేసామన్నది కూడా కరెక్ట్ కాదేమో ఇది నా ఒపీనియన్.
ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమై ఉంటుంది అంటే జరిగిందంటే స్కామ్ ఏం జరిగి ఉండొచ్చు అనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.